అదే నా పంట వేసాను నేను, నా పంట రాలేదు, నేను డబ్బులు ఇవ్వని అడుగుతాను కదా. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు దివాళా తీస్తాయి. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఇప్పుడు మనం ఏడాదిలో రైతు 3 పంటలు వేస్తుంటే ఒకటో రెండో కరెక్ట్గా వస్తుంది. 2 వచ్చే చోట అదృష్టవంతుడు, 3 వచ్చినటువంటి వాడు మహా అదృష్టవంతుడు, 1 సవ్యంగా నిలబడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వరదలు వచ్చే ఏరియా ఉందనండి కృష్ణా డెల్టా. ఇదివరకు 3 పంటలు వేస్తే 1 పర్ఫెక్ట్గా వచ్చేది, 1 సగం వచ్చేది, సగం మందికి వచ్చేది, 1.5 పోయేది. ఇప్పుడు కూడా మొన్న వరద వచ్చింది, కొట్టుకుపోయినాయి కదా. ఇప్పుడు పోలవరం ఆ ఏరియా మీకు తెలుసు కదా అక్కడ ఎట్లా ఉంటాయి అన్నటువంటి. వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టేస్తారు, పోతుంది వరదకి, డబ్బులు మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ కట్టాలి కదా. అంటే రైతులందరి దగ్గర నుంచి ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా లాభపడతాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడో నేను జెమినీలో ఉన్నప్పటి నుంచి కడుతున్నా, 2010 తర్వాత నుంచి. ఎందుకంటే అదేదో మనకి దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్లో చూపెట్టుకోవడానికి ఉంటుంది పాలసీ, కాబట్టి కడుతున్నా అప్పటి నుంచి. అప్పటి నుంచి కడతంటే ఈ రోజు వరకు నేను ఒకసారి కూడా క్లెయిమ్ చేయాలి, కానీ నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. పెద్దదేదో ఇన్పేషెంట్ అయినప్పుడు చూసుకుందాంలే అన్నటువంటిది. ఇన్పేషెంట్ అయినప్పుడు కూడా 2 రోజులు 3 రోజులు వాళ్ళు అడిగే 50,000 60,000 అడిగి మళ్ళీ దాంట్లో క్లెయిమ్ చేసేది ఎందుకు అని చెప్పి వదిలేసాను, ఎప్పుడు చేయలేదు. ఇట్లాగా నేను 2010 అంటే ఇది 15 ఏళ్ళ నుంచి నేను నా డబ్బులు కడతానే ఉన్నాను కదా. ఇట్లా క్లెయిమ్ చేయని వాళ్ళ డబ్బులే కదా వాళ్ళకి మిగిలేది. మనం 1,00,00,000 మంది